హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఈవి. నేను మీ మాన్సా శ్రీనివాస్. అండ్ మనం ప్రీవియస్ ఎపిసోడ్ నుంచి కన్సిడర్ చేసేసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్లో బిగ్ బాస్ షో ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళని డిస్కషన్ చేసుకున్నాము. అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ తీసుకున్నాము. అప్కమింగ్ బిగ్ బాస్ 8 షోలో పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేసి మనం వాళ్ళు డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మనం బిగ్ బాస్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ 7 వరకు విన్నర్స్ ఎవరు, వాళ్ళు బిఫోర్ బిగ్ బాస్ కెరియర్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ వాళ్ళ కెరియర్ ఎలా ఉంది అనేది డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ బిగ్ బాస్ 1. సో సీజన్ 1 బిగ్ బాస్ చూస్తే యాక్చువల్గా ఆ ఇయర్లో బిగ్ బాస్ షోని రిలీజ్ చేయాలన్న ఐడియా ఎవరికీ లేదు. కానీ అదొక ట్రయల్లా, అదొక ప్రాక్టికల్ లాగా మాత్రమే బిగ్ బాస్ షోని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్సో ఆ బిగ్ బాస్ షోని మన ఎన్టీఆర్ గారు లాంచ్ చేయడం వల్ల అండ్ ఆల్సో తనే హోస్ట్ చేయడం వల్ల తనకున్న ఫ్యాన్ బేస్తో కానీ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్తో ఆ బిగ్ బాస్ షో అనేది చాలా టాప్ లెవెల్కో రీచ్ అయిపోయింది. అండ్ ఆల్సో ఎన్టీఆర్ హోస్ట్ చేయడం వల్ల అది ఒక ఫ్యామిలీ బేస్డ్ ఫ్యామిలీ అంటే హోల్ మన ఫ్యామిలీ మొత్తం కూర్చొని మాట్లాడుకోవచ్చు, కూర్చొని చూసే ఒక షో లాగా, ఒక ఫ్యామిలీ బ్యాండ్ షో లాగా క్రియేట్ చేసింది ఎన్టీఆర్ గారు. బిగ్ బాస్ షో వైజ్ మాట్లాడుకున్నాం, అంతా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం బిగ్ బాస్ సీజన్స్ అండ్ ఆల్సో ఆ సీజన్లో విన్నర్స్ వాళ్ళ కెరియర్ బిగ్ బాస్ షోకి రాకముందు ఎలా ఉంది, వచ్చినాక ఎలా ఉంది. సీజన్ 1 ఎన్టీఆర్ గారు హోస్ట్ చేశారు. అందులో విన్నర్ అయ్యింది మాత్రం శివబాలాజీ గారు, మనందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో శివబాలాజీ గారి కెరియర్ వచ్చేసి బిగ్ బాస్ షో ముందు ఎప్పుడైతే శివబాలాజీ గారు తన కెరియర్ని స్టార్ట్ చేశారో అప్పుడు వరకు కొన్ని ఇయర్స్ వరకు తన క్రేజ్ చాలా బాగా రన్ అయింది. అండ్ ఆల్సో బిగ్ బాస్ షోకి వెళ్ళే ముందు తను బిగ్ బాస్ షోకి వెళ్తున్నాడు అని తెలిసే ముందు కొన్ని మంత్స్ వరకు తన కెరియర్ కొంచెం లో ఉండడం, నో షోస్, మూవీస్ ఆఫర్స్ కానీ ఏవి కానీ చాలా తక్కువ పడిపోయింది. ఇలా ఉండే పర్సన్ ఒకటేసారి సడన్గా ఒక డౌన్ స్టేజ్ చూడాల్సి వచ్చింది. అలాంటి టైంలో శివబాలాజీ గారికి ఒక హోప్ ఇచ్చింది బిగ్ బాస్ షో. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ షో అగైన్ ఒక్కసారి తను విన్నర్గా అనౌన్స్ అయ్యాక తను క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్, బిగ్ బాస్ షోలో తను క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్ వల్ల అండ్ ఆల్సో ఈ షో చూసినందుకు అండ్ డైరెక్టర్స్ కానీ మూవీస్ కానీ చాలా ఆఫర్స్ వచ్చాయి. అది కూడా ఎప్పుడు అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ షో విన్నర్ అయిన తర్వాత. అండ్ ఆల్సో అది కూడా చాలా రోజుల వరకు కాదు. అండ్ తన వైఫ్ త్రో అండ్ ఎవ్రీతో ఫాలోయింగ్ కానీ తన వైఫ్ సపోర్ట్ కానీ త్రో ఇలా తన కెరియర్ అనేది ఇప్పుడు ఒక స్టేజ్ ఉంది. అండ్ దానికి రీజన్ ఐ వాస్ థింకింగ్ దట్ బిగ్ బాస్ షో. సో రన్నర్ అప్ వైజ్ వచ్చేసి ఆదర్శ్ గారు ఒక 3-4 ఎపిసోడ్స్ అంటే బిగ్ బాస్ ఫినిష్ అయ్యే 3-4 ఎపిసోడ్స్ వరకు పబ్లిక్ టాక్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ వచ్చేసి ఆదర్శ్ అనుకున్నారు. ఎందుకంటే తన కెరియర్ వైజ్ మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ షో ముందు కూడా తనకు చాలా ఆఫర్స్ ఉన్నాయి. రన్నింగ్ అంటే ఒక స్టాప్ అనేది లేకుండా వన్ బై వన్ తనకు చాలా బాగానే ఉంది. అండ్ బిగ్ బాస్ షోకి ఆదర్శ్ రావడానికి రీజన్ ఏంటి అంటే తన కెరియర్ని ఇంకా బుల్ చేసుకోవచ్చు, తన కెరియర్ ఆపర్చునిటీ ఎక్కువ వస్తాయి అన్న ఆ ఒక్క హోప్తో ఆదర్శ్ గారు వచ్చారు. కానీ లాస్ట్లో జరిగిన ట్విస్ట్ వల్ల కానీ అండ్ ఆల్సో హరితేజకు శివబాలాజీకి పెరిగిన బాండ్కి కానీ ఫ్యామిలీ బేస్ అంతా ఒకటేసారి శివబాలాజీకి టర్న్ అయిపోయి విన్నర్ అనేది ట్విస్ట్ అయిపోయిందన్నమాట. అది విన్నర్ వచ్చేసి శివబాలాజీ గారు వచ్చేసారు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఆదర్శ్ గారి కెరియర్ వచ్చేసి బిగ్ బాస్ షో ముందు సేమ్ షోస్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దాంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. అండ్ ఆల్సో బిగ్ బాస్ షో తర్వాత కూడా ఆదర్శ్ గారికి ఈక్వాలిటీ. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఆదర్శ్ గారికి బిగ్ బాస్ షో ముందు కానీ షో తర్వాత కానీ ఎలాంటి డిఫరెన్స్ లేదు, ఈక్వల్ ఉంది.
మన విన్నర్స్ అండ్ రన్నర్ అప్ గురించి మాట్లాడదాం. అందరికీ తెలిసిందే బిగ్ బాస్ 2 విన్నర్ ఈస్ కౌశల్ గారు. అండ్ ఆల్సో మనందరికీ తెలుసు తను బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు తనకెంత ఫ్యాన్ బేస్ ఉందో. అండ్ ఆల్సో ఎవ్రీవన్ నోస్ బిగ్ బాస్ ఆర్మీ అని క్రియేట్ చేసి ఇట్స్ సో మిలియన్ ఆఫ్ పీపుల్స్ ఆర్ సపోర్ట్ దెమ్. సో కౌశల్ గారు మేబీ ఐ థింక్ హీ ఈజ్ నాట్ యూజ్డ్ దట్ మచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ హిస్ కెరియర్ వైజ్. ఎందుకు అనంటే లైక్ బిగ్ బాస్ షో ముందు తను సీరియల్స్ చేశారు. అంతకన్నా ముందు తను స్టార్ట్ చేసింది వచ్చేసి మూవీస్ త్రో. ఎప్పుడైతే మూవీస్ ఆఫీస్ తక్కువ అయ్యాయో అప్పటి నుంచి తను సీరియల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో బిగ్ బాస్ వచ్చిన తరువాత తను చూపించిన యాటిట్యూడ్ మెయిన్లీ తను చూపించిన యాటిట్యూడ్ వల్ల బిగ్ బాస్ షోలో విన్నర్ అయ్యారు. అండ్ ఆల్సో ఆఫ్టర్ బిగ్ బాస్ సేమ్ తను తన కెరియర్లో ఏం చేంజ్ చేయలేదు. జస్ట్ వెంట్ గో విత్ ద ఫ్లో, దట్స్ ఇట్. సో నాకు తెలిసినంత వరకు అయితే బిగ్ బాస్ షో ముందు కానీ బిగ్ బాస్ షో తర్వాత కానీ నేను ఎలాంటి చేంజెస్ చూడలేదు. సేమ్ ఫీల్డ్లలో తను కంటిన్యూ అయ్యారు. మేబీ ఐ థింక్ తనకున్న ఫ్యాన్ బేస్ని లైక్ కౌశల్ ఆర్మీ అని ఉంది కదా, సో మేబీ తను యూజ్ చేసుకోలేదని నా పర్సనల్ ఒపీనియన్. రన్నర్ అప్ వచ్చేసి మన గీతా మాధురి గారు. అందరికీ మనకు తెలుసు వై బికాస్ షీ హ్యాస్ ఎ లైక్ క్యూట్ స్మైల్ అండ్ ఆల్సో స్వీట్ వాయిస్. అండ్ తన కెరియర్ వాయిస్ మనం చూసుకుంటే మాత్రం తన కెరియర్ బిఫోర్ బిగ్ బాస్ సేమ్ మ్యూజిక్ ఫీల్డ్ అండ్ ఆల్సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఆల్సో సేమ్ మ్యూజిక్ ఫీల్డ్. బట్ నా వరకు అయితే తను ఏం చేంజెస్ చేయలేదు కెరియర్ వైజ్. ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కానీ లైక్ కెరియర్ గ్రాఫ్లో ఎలాంటి గ్రోత్ మాత్రం నేను చూడలేదు. సో బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్స్ అండ్ రన్నర్స్ గురించి మాట్లాడితే అండ్ బిగ్ బాస్ 3 సీజన్లో విన్ అయింది మన రాహుల్ సిప్లిగన్. అండ్ తన కెరియర్ వైజ్ మనం చూసుకుంటే బిఫోర్ బిగ్ బాస్ తన కెరియర్ లైక్ ఇట్స్ అ మిట్. తన కెరీర్ వైస్లో తను బిగ్ బాస్ షో ముందు తనకున్న ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఎప్పుడైతే తను బిగ్ బాస్ షో అయిపోయాక తను చేసిన కొంచెం లవ్ స్టోరీ దానివల్ల తనకు వచ్చిన కొంచెం ఫ్యాన్ బేస్, అది కూడా తన కోపం వల్ల బిగ్ బాస్ షో విన్ అయ్యారు. అండ్ ఆల్సో ఆఫ్టర్ బిగ్ బాస్ షో తనకు వచ్చిన ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. అండ్ ఆల్సో మనకు తెలిసింది తను రీసెంట్గా ఆస్కార్ కూడా విన్ అయ్యారు నాటు నాటు సాంగ్కి. సో ఆఫ్టర్ బిగ్ బాస్ అండ్ బిఫోర్ బిగ్ బాస్ తన కెరియర్ గ్రాఫ్లో నేను చాలా చేంజెస్ని చూశాను. అది కూడా తను యూజ్ చేసిన ఇంప్లిమెంటేషన్ వల్ల. అండ్ ఆల్సో రన్నరప్ గురించి మాట్లాడితే శ్రీముఖి. అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సీజన్ 2లో గీతా మాధవి గారి రన్నరప్ అవ్వడం వల్ల ఈసారి కంపల్సరీ శ్రీముఖియే విన్ అవుతుంది అని చాలామంది పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ తను యూజ్ చేసిన లాజిక్స్ వల్ల తను యూజ్ చేసిన పూర్ణిమతో లవ్ స్టోరీ వల్ల అన్ఎక్స్పెక్టెడ్లీ రాహుల్ గారు విన్ అయ్యారు. అండ్ ఆల్సో శ్రీముఖి గారి గ్రాఫ్ చూస్తే కెరియర్ బిఫోర్ బిగ్ బాస్ తన కెరియర్ లైక్ చాలా బాగా రన్ అవుతుంది వెన్ కమ్స్ టు ద యాంకరింగ్ వైజ్. లైక్ అప్పటికి తనకు రన్నింగ్ షోస్ అవుతున్నాయి అండ్ అన్నీ అవుతున్నాయి. కానీ బిగ్ బాస్ షో తరువాత తనకి కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మనం సుమా గారిని యాంకరింగ్ ఎలా చూస్తామో సేమ్ వైజ్ ఇప్పుడు ఏ షో అయినా కానీ అందరూ సెలెక్ట్ చేసుకునేది శ్రీముఖి గారు. సో సీజన్ 3 కెరియర్ గ్రాఫ్లో మనం చూస్తే మాత్రం బిగ్ బాస్ షో ముందు ఇద్దరికి ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇద్దరికి కెరియర్ వైజ్ గ్రోత్ ఉంది. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ 3లో లైక్ బిగ్ బాస్ 1లో హోస్ట్ చేసింది మన ఎన్టీఆర్ గారు అండ్ బిగ్ బాస్ 2లో హోస్ట్ చేసింది మన నాని గారు. అండ్ ఆల్సో ఎప్పుడైతే మన బిగ్ బాస్ 3 రిలీజ్ అయిందోలోకో అప్పుడు అందరి పబ్లిక్ క్వశ్చన్ ఒకటే, ఈ బిగ్ బాస్ 3 ఎవరు హోస్ట్ చేస్తారు? ఆ హోస్టింగ్ అనే టైంలో సడన్గా మనకి ఎంట్రీ ఇచ్చింది నాగార్జున గారు. నాగార్జున గారి ఫ్యాన్ బేస్ వెన్ కమ్స్ టు ఇప్పటికీ చాలా ఉంది. అండ్ ఆల్సో బిగ్ బాస్ షోకి తను రాకముందుకు తను మీలో ఎవరు కోటేశ్వరుడు అనే షోని కూడా హోస్ట్ చేశారు. అండ్ ఆల్సో బిగ్ బాస్ షోకి పబ్లిక్ చాలా అనుకుంది లైక్ నాగార్జున గారు లైక్ ఫుల్ఫిల్ చేస్తారా లేదా బిగ్ బాస్ షోకి అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మన నాగార్జున గారు అందరి థాట్స్ని రివర్స్ చేసి తనే బిగ్ బాస్ షోకి హోస్ట్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు.
ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా బిగ్ బాస్. సో సీజన్ 4 గురించి మాట్లాడితే సీజన్ 1లో ఎన్టీఆర్ గారు హోస్ట్ చేశారు అండ్ సీజన్ 2లో నాని గారు హోస్ట్ చేశారు అండ్ అందరికీ రివర్స్ మన నాగార్జున గారు సీజన్ 3 హోస్ట్ చేశారు అండ్ ఆల్సో సీజన్ 4కి ఒక ట్విస్ట్ ఇచ్చి సేమ్ మన నాగార్జున గారే సీజన్ 4కి కూడా హోస్ట్ కంటిన్యూ అయ్యారు అండ్ సీజన్ 4లో రన్నరప్స్ అండ్ విన్నరర్స్ గురించి మాట్లాడితే మన విన్నర్ వచ్చేసి అభిజిత్. మనందరికీ తెలుసు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మూవీతో లైక్ ఒక క్రష్ అయిపోయారు గర్ల్స్ హార్ట్లో అండ్ తన కెరియర్ వచ్చేసి బిగ్ బాస్ షో ముందు అంతలా లేదు. నా వర్షన్ నాకు తెలిసింది పబ్లిక్ తెలిసింది అంతే. నార్మల్ మూవీస్లో కంటిన్యూ అయిన అభిజిత్ గారు సేమ్ అదే మూవీ ఫీల్డ్ నుంచి బిగ్ బాస్ షోకి వచ్చారు అండ్ ఆల్సో అక్కడ జరిగిన కొన్ని డిస్ట్రాక్షన్స్ వల్ల తను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారని నా పర్సనల్ టాక్ అండ్ ఆల్సో ఆఫ్టర్ బిగ్ బాస్ షో చూసుకుంటే తన కెరియర్ ఇప్పటి వరకు తను తెలుగు ఫిలిమ్స్లలో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ ఎక్కడ చూడలేదు. రీసెంట్గా ఒక చిన్న లైక్ సీజన్స్ వైజ్ ఒక వెబ్ సిరీస్ చేశారు, అది కూడా మిస్టర్ పర్ఫెక్ట్ అని లావణ్య గారితో. సో తన కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే మేబీ బిగ్ బాస్ తర్వాత తన పర్సనల్ గ్యాప్ తీసుకొని తన పర్సనల్ స్టఫ్ చేశారని నా ఒపీనియన్. కెరియర్ వైజ్ మాత్రం తను ఒక కెరియర్ బ్రేక్ తీసుకున్నాడు ఆఫ్టర్ బిగ్ బాస్. అండ్ రన్నరప్ గురించి మాట్లాడితే మాత్రం అఖిల్ ఈజ్ ఎ నార్మల్ పర్సన్. తను కెరియర్ వైజ్ కూడా సేమ్ కంపేర్ చేసుకుంటే బిగ్ బాస్ షో ముందు తన కెరియర్ నార్మల్, లైక్ తన ఫీల్డ్ తన నార్మల్ లైఫ్ లీడ్ చేసిన అఖిల్ బిగ్ బాస్ షో తర్వాత తను షోస్లో బిజీ అయిపోయారు. తనకు వచ్చిన ఆపర్చునిటీస్ తను యూజ్ చేసుకుంటున్నారు, సిరీస్ చేస్తున్నారు. సో అఖిల్ గ్రాఫ్ మాత్రం మనం స్లైట్ చేంజెస్ చూడొచ్చు, అది కూడా బిగ్ బాస్ షో తర్వాత. సో సీజన్ 5 గురించి మాట్లాడితే సేమ్ యాజ్ యూజువల్ మన సీజన్ 4లో హోస్ట్ చేసిన మన నాగార్జున గారే నేను చెప్పిన విధంగా బిగ్ బాస్ షోకి హోస్ట్ నాగార్జునే అని ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకొని అగైన్ మళ్ళీ బిగ్ బాస్ 5 షోలో కూడా తనే హోస్ట్ చేశారు. అండ్ బిగ్ బాస్ 5 షోలో రన్నర్స్ అండ్ విన్నర్స్ గురించి మాట్లాడితే బిగ్ బాస్ 5లో విన్నర్ వచ్చేసి మన విజే సన్నీ అండ్ ఆల్సో బిగ్ బాస్ రన్నర్ అప్ వచ్చేసి మన షణ్ముఖ్. అందరికీ తెలుసు తను షణ్ముఖ్ కూడా తన లైక్ యూజువల్ కంటెంట్స్తో అండ్ తను క్రియేట్ చేసుకున్న కంటెంట్తో యూట్యూబ్ స్టార్గా వచ్చిన షణ్ముఖ్ బిగ్ బాస్ షోలో రన్నరప్ అయ్యారు. అండ్ తన కెరీర్ వైజ్ చూసుకుంటే బిఫోర్ బిగ్ బాస్ షో తను జస్ట్ యూట్యూబ్ వరకు మాత్రమే సిరీస్ చేయడం కానీ ఫన్నీ కామెడీస్ చేయడం కానీ ఇవన్నీ రన్ చేసుకుంటూ వచ్చిన షణ్ముఖ్ ఆఫ్టర్ బిగ్ బాస్ తనకిప్పుడు లైక్ ఆహాలో కానీ ఇలా చాలా ఆపర్చునిటీస్ రావడం తనకంటూ తను ఒక ఓన్ కెరియర్ బుల్ చేసుకోవడం జరిగింది. అండ్ విన్నర్ గురించి మాట్లాడితే యాక్చువల్గా షణ్ముఖ్ని విన్నర్ అని చాలామంది అనుకున్నారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా విజయ్ సన్నీ విన్ అయ్యారు, అది కూడా సీజన్ 5లో. అండ్ విజయ్ సన్నీ బిఫోర్ బిగ్ బాస్ తన కెరియర్ వచ్చేసి తను మా టీవీలోనే అలానే కొన్ని ఛానల్స్లో జస్ట్ విజయ్ యాంకర్గా చేసిన విజయ్ సన్నీ నౌ బిగ్ బాస్ షో తర్వాత తనకంటే ఒక కెరియర్ బుల్ చేసుకున్నారు, మూవీస్లో స్టార్ట్ అయ్యారు. అండ్ ఆల్సో లైక్ తను చూపించే యాక్టింగ్ స్కిల్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ నా వైజ్ షణ్ముఖ్ అండ్ విజయ్ సన్నీస్ కెరియర్ గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. సో బిగ్ బాస్ 5 సీజన్ తర్వాత బిగ్ బాస్ గారు ఓటీటీ రిలీజ్ చేశారు. అందులో రన్నర్ అండ్ విన్నర్ వచ్చేసి బిందు మాధవి విన్నర్ అయింది. అండ్ మన బిగ్ బాస్ 4 షో అఖిల్ గారు రన్నర్ అప్ అయ్యారు. అండ్ బిందు మాధవి కెరియర్ వచ్చేసి బిఫోర్ బిగ్ బాస్ యాజ్ యూజువల్ తన కెరియర్ తన షోస్ అండ్ దట్స్ ఇట్. ఆఫ్టర్ బిగ్ బాస్ తనకు ఎక్కువ ఆపర్చునిటీ రావడం స్టార్ట్ అయ్యాయి, అది కూడా బిగ్ బాస్ ఓటీటీ విన్ అవ్వడం వల్ల. అండ్ సో తన గ్రాఫ్లో నేను చేంజెస్ చూశాను ఆఫ్టర్ ఐఎమ్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్. అండ్ అఖిల్ వైస్ తను 2 షోస్ పర్ఫామ్ చేశాడు, అది కూడా బిగ్ బాస్ త్రూ. అండ్ నౌ బిఫోర్ బిగ్ బాస్ తన కెరియర్ చాలా మీన్స్ లైక్ ఇట్స్ అ మిడిల్ లెవెల్ ఆఫ్ కెరియర్. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ షో
తనకు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి, తన టైం షెడ్యూల్స్లో తను బిజీ అవుతున్నారు. సో బిగ్ బాస్ 6 గురించి మాట్లాడితే ఈ సీజన్లో మనం బిగ్ బాస్ 5 వరకు చూసినంత క్రేజ్ కానీ నాకేది కనిపించలేదు. ఐ డోంట్ నో, మేబీ పబ్లిక్ కామన్గా ఒకరే హోస్ట్ చేయడం అనేసి అంత క్రేజ్ రాలేదేమో, ఆర్ ఎల్స్ మన కంటెస్టెంట్స్ వల్ల కూడా కావచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, బిగ్ బాస్ 6లో రన్నర్ అప్ అండ్ విన్నర్ అప్ గురించి మాట్లాడుకుంటే, అండ్ రన్నర్ వచ్చేసి మన శ్రీహాన్. అండ్ ఆల్సో అందరికీ తెలుసు శ్రీహాన్ కెరియర్ స్టార్ట్ చేయడం యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేశాడు. అండ్ ఆల్సో యూట్యూబ్లో తను ఒక షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఎవ్రీ త్రో వల్ల తనకంటూ ఒక స్టేజ్ని క్రియేట్ చేసుకున్న శ్రీహాన్ సేమ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగానే బిగ్ బాస్ షోకి వచ్చారు. అండ్ ఆఫ్టర్ ఆల్సో తన కెరియర్ చాలా బాగుంది. అండ్ ఆల్సో తనకు చాలా షోస్ రావడం కానీ, తను సిరీస్లలో బిజీ అవ్వడం, అండ్ ఆల్సో తనను వేరే షోస్కి యాంకరింగ్కి అండ్ ఎవ్రీథింగ్. శ్రీహాన్ గ్రాఫ్లో మాత్రం చాలా మనం లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ని చూసాం. అండ్ ఆల్సో వెన్ కమ్స్ టు ద విన్నర్, ఇట్స్ రేవంత్ గారు, ఎల్వి రేవంత్ గారు. హీజ్ ఏ సింగర్. అండ్ ఆల్సో తన కెరియర్ స్టార్ట్ చేయడం కూడా ఒక సింగింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్న రేవంత్ గారు. బిఫోర్ బిగ్ బాస్ తన కెరియర్ కూడా యాజ్ యూజువల్, లైక్ వెన్ కమ్స్ టు ద ఛాన్సెస్ బిఫోర్ బిగ్ బాస్ రేవంత్ గారికి ఛాన్సెస్ చాలా లైక్ మిడ్. ఆఫ్టర్ బిగ్ బాస్ రేవంత్ గారికి లైక్ చాలా బిగ్ మూవీస్ నుంచి ఛాన్సెస్ రావడం జరిగింది. అండ్ ఆల్సో తన కెరియర్ వైజ్ తను చాలా బిజీ అయిపోయారు. సో నా వైజ్ చూసుకుంటే మాత్రం బిగ్ బాస్ 6లో మేబీ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించడం చూపించిన కొంతమంది వల్ల మాత్రం విన్నర్ అండ్ రన్నర్ అయిన ఎల్వి రేవంత్ గారు అండ్ శ్రీహాన్ వాళ్ళ కెరియర్ గ్రాఫ్లో మనం స్లైట్ డిఫరెన్స్ మాత్రం చూడొచ్చు. సో మనం సీజన్ 7 గురించి మాట్లాడుకుంటే, ఒకటేసారి లో అయిన బిగ్ బాస్ షో, అది కూడా సీజన్ 6 వల్ల మనకు ఒక పీక్లోకి మళ్ళీ వచ్చింది బిగ్ బాస్ 7. అది కూడా రీజన్ ఏంటో మనకు తెలుసు, మన పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ వల్ల. అండ్ ఆల్సో పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ కెరియర్ వైజ్ మాట్లాడుకుందాం మనం. పల్లవి ప్రశాంత్ ఈజ్ ఏ నార్మల్ పర్సన్. తను ఒక ఫార్మర్ అండ్ తను జస్ట్ యూట్యూబ్లో, ఇన్స్టాలో తన కెరియర్ గురించి లైక్ నేను ఫార్మింగ్ చేస్తాను, ఇది చేస్తాను అని జస్ట్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల తనకంటూ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాడు. సో ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలలో వచ్చిన పల్లవి ప్రశాంత్ని కార్నర్ చేశారు. లైక్ ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ సెలబ్రిటీ ఇన్ దట్ హౌస్. సో అందరూ కార్నర్ చేయడం వల్ల ఏమైంది అని అంటే తను లోన్లీగా ఫీల్ అయ్యాడు. బట్ వెన్ కమ్స్ టు ద పాయింట్, తను ఎప్పుడు గివప్ కాలేదు. సో విన్నర్గా చాలా లైక్ ఎఫర్ట్స్ చూపించి ఫైనల్లీ బిగ్ బాస్ షో 7లో విన్నర్ అయ్యారు. అండ్ ఆల్సో గ్రాఫ్ గురించి మనం చూసినట్టయితే, బిఫోర్ తను ఒక లైక్ రైతు బిడ్డ. ఆఫ్టర్ బిగ్ బాస్ తనకు ఇప్పుడు ఒక లైక్ కెరియర్ బాగుంది. అండ్ ఆల్సో తన వైజ్ తన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. బిగ్ బాస్ షో నుంచి వచ్చిన మనీని సేమ్ లైక్ తను చెప్పినట్టే రైతులకు ఇన్వెస్ట్ చేశాడు. అండ్ ఆల్సో రైతులకు హెల్ప్ఫుల్ అయ్యే బిజినెస్ ఫీల్డ్లో తను ఇప్పుడు దిగుతున్నారు. అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ పల్లవి ప్రశాంత్ గారు పాలిటిక్స్కి వస్తారు అనే టాక్ ఉంది. అండ్ అమర్దీప్ గురించి మాట్లాడితే, అమర్దీప్ సేమ్ బిఫోర్ బిగ్ బాస్ తను సీరియల్స్లో యాక్టింగ్ చేశారు. అండ్ ఆల్సో ఆఫ్టర్ బిగ్ బాస్ సేమ్ సీరియల్స్లో కంటిన్యూ అవుతున్నారు. అండ్ ఆల్సో తను న్యూలీ మ్యారీడ్ అవ్వడం వల్ల తన వైఫ్తో కలిసి షోస్ వస్తున్నాయి. అండ్ ఆల్సో అమర్దీప్ దాంట్లో కూడా మనం స్లైట్ డిఫరెంట్ చేంజెస్ చూడవచ్చు కెరియర్ వైజ్. కెరియర్స్ గురించి పక్కన పెడితే, బిగ్ బాస్ 7కి లైక్ మళ్ళీ ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ మాత్రం వీళ్ళిద్దరూ చేసిన ఎఫెక్ట్స్ వల్ల మళ్ళీ బిగ్ బాస్ అనేది ఒక లెవెల్ ఆఫ్ జోన్కి వచ్చింది. సో ఇప్పటి వరకు నేను మీకు బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 7 వరకు రన్నర్ అప్ ఎవరు అండ్ విన్నర్ ఎవరు, వాళ్ళ కెరియర్ బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అని మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో ఇప్పటి నుంచి నేను బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తాను. అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐ విల్ రీచ్ యూ. అండ్ మనం ఇలానే మాట్లాడుకుంటుంటాం. నేను మీ మాన్సా శ్రీనివాస్. సో ప్లీజ్ డూ వాచ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.